అనిల్ చెప్పండి, 4 కోట్ల జనాభా ఓటేయాలి అప్రాక్సిమేట్గా. కానీ ఉదయం నుంచి కూడా ఇదే స్థాయిలో క్యూ లైన్ కనిపిస్తుంది. మీ వెనక చూస్తున్న మహిళలు ఇంకా కూడా వేచి ఉన్నారు, వృద్ధులు కూడా కనబడుతున్నారు క్యూలో. ఏంటి అసలు ఈసారి పోల్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా బిందు పోల్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 65% పోలింగ్ నమోదైతే కేవలం టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి 73% పోలింగ్ నమోదైంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం మనం టెక్కలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తులసిపేటలో ఉన్నాం. తులసిపేటలో ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున మహిళలు క్యూ లైన్లో నిలబడ్డారు. తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు వారంతా చాలాసేపటి నుంచి క్యూ లైన్లో ఉన్నారు. మహిళలతో పాటు వృద్ధులు, వికలాంగులు వీరంతా కూడా వచ్చి ఓటుని క్యాష్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. 40 ఏళ్ళుగా టెక్కల్ నియోజకవర్గంలో చాలా పోలింగ్ బూతుల్లో ఓటర్లు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. నేరుగా వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడుండి ఆయన దగ్గరుండి ఇక్కడ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఓటర్లు ఎందుకు తమ ఓటు హక్కుని వినియోగించుకోలేకపోతున్నారంటే ఏమంటారు? రౌడీయిజం, గూండాయిజం, ఎర్రంనాయుడు నుంచి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాల్లో సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వెళ్ళిన ముగ్గురిని చంపారు. సొంత అన్నదమ్ముడిని చంపారు. కిరాతకులు, గూండాలు. ఈ గూండాగిరితో 40 సంవత్సరాలుగా ఈ తులసిపేట ఈ బూత్లో భగీరథపురం, ఊడికలపాడు గ్రామాల్లో ఓటేయటం కూడా వాళ్ళకి రాదు. అంత దారుణంగా హింసించినటువంటి దుర్మార్గులు ఈరోజు జగనన్న దెబ్బతో గిలగిల్లాడిపోతున్నారు, విలవిల్లాడిపోతున్నారు, అడ్రస్ లేకుండా పోతున్నారు. ఉదయం నుంచి ఇదే బూతుల్లో నేను తిరుగుతున్నా. ఇక్కడ 16 నుంచి 18 బూతులు రిగ్ బూతులు ఉన్నాయి. మాకు ఎంత ఓట్లు వచ్చినా నేను చాలాసార్లు చెప్పాను, మా గెలవటానికి అడ్డంకి ఎప్పుడూ కూడా రిగ్గింగే అని చెప్పాను. వీళ్ళ రిగ్గింగు, రౌడీజం, గుండాయిజంతోనే వీళ్ళు గెలుస్తున్నారు తప్ప వీళ్ళ గెలుపులో ఎప్పుడూ కూడా నిజాయితీ లేదని చాలాసార్లు నేను చెప్పాను. ఈరోజు నేను నా ప్రాణమైన అడ్డంగా వేస్తాను కానీ రిగ్గింగ్ జరగనివ్వనని కూడా ఎన్నికల ముందు చెప్పాను. ఈరోజు అదే చేశాను. ఉదయం 6 గంటల నుంచి ఈ నిమిషం వరకు కూడా నేను వెంటాడుతూనే ఉన్నాను. ప్రతి బూత్లో కూడా తిరుగుతూనే ఉన్నాను. రిగ్గింగ్ ఆపాను. దిస్ ఈజ్ అవర్ సక్సెస్. నిమ్మాడలో రిగ్గింగ్ బంద్, తులసిపేటలో రిగ్గింగ్ బంద్, వాండ్రాడ్లో రిగ్గింగ్ బంద్, గట్లపాడులో రిగ్గింగ్ బంద్, పెదబొమ్మిడిలో రిగ్గింగ్ లేదు, చిన్నబొమ్మిడిలో రిగ్గింగ్ లేదు, సంతబొమ్మాడి 8 బూతుల్లో రిగ్గింగ్ లేదు. ఇప్పుడు గెలవమనండి అచ్చెన్నాయుడికి. అంటే ప్రజలు ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో ఈసారి ఓటేస్తున్నారని మీరు అంటారు? ఎస్, చూడండి ఎంతమంది స్వాతంత్ర్యం వచ్చింది, ఎంత సరదాగా నవ్వుకుంటూ 40 ఏళ్ళ నుంచి ఓట్లేక ఇందనకి 80-90 సంవత్సరాలు వృద్ధురాలు వచ్చారు ఓటేయడానికి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఓటు వినియోగించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు సంతోషంగా ఓటు వేశారు. ఒక్కటండి, ప్రజాస్వామ్యంలో ఈరోజు నాకు సంతోషించగలిగిన విషయం ఏంటంటే నిమ్మాడ సరిహద్దు గ్రామాల్లో బూతులలో 16 బూతుల్లో రిగ్గింగ్ జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగడం. ఈరోజు ఇక్కడ స్వాతంత్ర్యం వచ్చింది. నేను నమ్ముతున్నాను జగనన్న వల్లే వచ్చింది స్వాతంత్ర్యం. జగనన్న వల్లే మేము చేయగలిగాం. ఇది మొత్తం మీద 40 ఏళ్ల తర్వాత నిమ్మాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ప్రజలంతా కూడా ఆత్మ ప్రబోధన మేరకే ఓటేస్తున్నారు. ఎప్పటి వరకు కూడా వారు స్వేచ్ఛగా ఓటు వేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దగ్గరుండి పోలింగ్ సరళిని పరిశీలించి రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానం ఉన్నటువంటి అన్ని బూతుల్లో సందర్శించి అన్ని బూతుల్లో పర్యటించి పూర్తి స్థాయిలో ఓటర్లందరినీ కూడా మోటివేట్ చేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసిన ఆ మేరకే ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.